వరంగల్ జిల్లాలో ఓ గ్యాస్ వినియోగదారునికి వింత అనుభవం ఎదురైంది. వంట చేసేందుకు వినియోగించే గ్యాస్ సిలిండర్లో ఇంధనంకు బదులు నీరు వచ్చింది. వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఆకుల సత్యం అనే వినియోగదారుడు ఎప్పటిలాగే గ్యాస్ బుక్ చేశాడు. సంగెం మండలంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుండి గ్యాస్ సిలిండర్ డెలివరీ అయింది. సిలిండర్ను గ్యాస్ పొయ్యికి అనుసంధానమిచ్చాడు. ఎంత ప్రయత్నించినా గ్యాస్ పొయ్యి వెలగకపోవడంతో అనుమానంతో సిలిండర్ను పరిశీలించాడు. ఇంకేముంది, సిలిండర్లో గ్యాస్ కాకుండా నీరు ఉండడాన్ని గమనించి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుపై సదరు వినియోగదారుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. వినియోగదారులను ఇబ్బంది పెట్టే విధంగా ఏజెన్సీ నిర్వాహకుల వ్యవహారం ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకుని వినియోగదారులకు నాణ్యమైన ఇంధన సిలిండర్లు సరఫరా చేయాలని బాధితుడు కోరుతున్నాడు. సంగం మండలం నుంచి ఇండియన్ గ్యాస్ అనేది ఒక ముద్దు తీసుకున్నాం. అలా గ్యాస్ బదులు మొత్తం వాటర్ వచ్చింది. స్టవ్ అంటే ఇద్దామని చూస్తే గ్యాస్ రావట్లేదు. ఇది ఇందని చూసి ఊపి చూస్తే మొత్తం వాటరే ఉంది. అలా గ్యాస్ లేదు అసలే. మరి ఇది ఎవరి తప్పడం వల్ల జరిగిందో కస్టమర్లను ఇబ్బంది పెట్టుడు చాలా దారుణమైన పరిస్థితి. ఇలాంటిసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇండియన్ గ్యాస్ మేనేజ్మెంట్ను సవినయంగా కోరుచున్నాం. సంఘం